వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు యోగా థెరపిస్ట్ లావణి గారు ఉన్నారు. సో చాలామంది వెయిట్ లాస్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళకి ప్రాపర్గా డైట్ తీసుకోవాలని ఉంటుంది. బట్ వీక్లీ కానివ్వండి, లేదంటే 15 డేస్కి ఒకసారి కానివ్వండి, ఏ డైట్ కనుక రెగ్యులర్గా మనం ఫాలో అయితే వెయిట్ ఎక్కువగా పెరగకుండా అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనం లావణి గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే లావణి గారు. నమస్తే అండి. సో మనం ఈ సిరీస్ చేస్తూ ఉన్నాము వెయిట్ లాస్కి సంబంధించినటువంటి డైట్ ఏదైతే ఉందో అది. సో ఈరోజు ఏ రెసిపీ తోటి ముందుకు వచ్చారు? చపాతీతోటి పన్నీర్ స్టఫ్తో చేస్తున్న అంటే పిల్లలకి బాక్స్లో ఈజీగా తీసుకెళ్ళడానికి అండ్ ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ అందేలాగా మనం ఆ రెసిపీ చేస్తున్నాము. వెరీ గుడ్ అండి. ఏమేమి ఉన్నాయి ఇందులో మనకి ముందుగా గోధుమ పిండితో చపాతీకి పిండి తడిపి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇందులో పన్నీర్ తీసి పెట్టుకోవాలి, తురుము, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్. వెరీ గుడ్. ఇవండి. అంతే అండి. అయితే మనకు న్యూట్రిషన్ అంటున్నాం కదా, న్యూట్రిషన్ అంటే ఏమేమి కావాలి? ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్. అయితే మన గోధుమ పిండి అనేది మనకి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎంత కావాలో అంత అందుతుంది. దాంతో పాటు పన్నీర్ ఈజ్ ఎ రిచ్ ప్రోటీన్, పచ్చి బఠానీ ఆల్సో అది కూడా అంతే. మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ కనుక కావాలంటే మనం అవి అవుట్ సోర్సే అనమాట. మన బాడీలో అంటే ఫుడ్ నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం అది ఆయిల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మన బాడీకి అందుతుంది. ఆయిల్ అంటే మాత్రం నేను ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ని వాడతానండి. అండ్ ఇందులో కాంపోనెంట్స్ కూడా చాలా బాగుంటాయి. HDL, LDL అనే కాంపోనెంట్స్ ఉంటాయి. అవి మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ని, కొలెస్ట్రాల్ ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెరగడానికి హెల్ప్ అవుతుంది, ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, అవునండి. అండ్ నేను కూడా విన్నానండి. సో ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఎలా ఉంటుంది అని అంటే హార్ట్ ఫ్రెండ్లీ అనమాట. ఎవరికైనా సరే కొలెస్ట్రాల్ అనేది ఒక్కసారి ఫామ్ అయింది అని అంటే హార్ట్ దగ్గర ఆటోమేటిక్గా హార్ట్ డిసీజెస్ అవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి లేకుండా మీ బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే విధంగా ఉండాలి అని అంటే హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్. సో దీన్ని మీరు మార్కెట్లో దొరికేటువంటి వాటిల్లో తీసుకోవచ్చు యాజ్ అ డైటీషియన్. సో నేను కూడా ఇదే రిఫర్ చేస్తాను. ఎలా అండి, ఒకసారి చూద్దామా? ఎస్ అండి, రెసిపీ చూద్దాం. ముందుగా మనము ఈ స్టఫ్ని రెడీ చేసుకుందామండి. షూర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుందాం. ఓకే. ఆయిల్ని తీసుకొని కొద్దిగా ఒక 2 టీ స్పూన్స్ అండి సరిపోతుంది. ఎందుకంటే ఆయిల్ అంటే భయపడతారు కానీ అది కూడా చేస్తారు. అవునండి, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఆయిల్ ఏంటి అని చెప్పేసి. మార్కెట్ లో దొరికేటువంటి ఆయిల్స్ లో అన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. హార్ట్ ఫ్రెండ్లీ, అది కూడా కొలెస్ట్రాల్ తక్కువ ఫామ్ అయ్యేటువంటి ఆయిల్ ఏదైనా తీసుకుంటే కూడా బెటర్. రైస్ బ్రాండ్ వాడుతున్నాము మీకోసం అని చెప్పేసి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. ఓకే. తర్వాత రుచికి సరిపడా పచ్చిమిర్చి. ఓకే. పచ్చి బఠానీ. కొద్దిసేపు కుక్ అవ్వాలండి, ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడు లైట్గా స్మాష్ చేసుకోవాలి ఈ బఠానీని. చాలా తొందరగానే కుక్ అయిపోతుంది బఠానీ. ఓకే. తర్వాత పన్నీర్ తురుమును వేసుకోవాలి. పన్నీర్ తురుము వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పన్నీర్ జనరల్గా ఎంత తీసుకోవాలండి? పన్నీర్ పర్ పర్సన్కి డైలీ 30 grams అవసరం పడుతుంది బాడీకి. అలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అది వెయిట్ లాస్ వాళ్ళ డైట్లో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి అది అవసరం. యాక్చువల్గా డైట్లో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. మంచిది కదా అని ఎక్కువ తినేస్తుంటారు. అది చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత తింటున్నాము, ఏ టైంలో తింటున్నాము, ఏ ఫుడ్ తీసుకుంటున్నాం, ఇందులో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే
కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. ఎస్, ఆల్మోస్ట్ డన్. ఒకసారి చెక్ చేద్దామండి అయ్యిందా. ఎస్, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనము ముందుగా పిండి తడిపి పెట్టుకున్నాం కదా చపాతీకి. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. ఓకే, సో అది చపాతీకి కావాల్సినటువంటి స్టఫ్ అనమాట. అవునండి. చాలామంది కర్రీ ఏం చేసుకుంటే బాగుంటుంది చపాతీలో అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో మంచి న్యూట్రిషియస్ డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం చపాతీ చేసిన తర్వాత లేదంటే బిఫోర్ మీకు కావాల్సిన విధంగా ఆ స్టఫ్ని మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట. అవునండి. ఇది పర్ మంత్ ఎన్ని డేస్ తీసుకుంటే బెటర్ అండి? రోజు తీసుకుంటే మంచిదా లేదంటే? అంటే డైట్ కోసమే మనము మాట్లాడుతున్నాం కాబట్టి పన్నీర్ తీసుకునడంలో డైరెక్ట్ మనం పన్నీర్ రైస్ కూడా చేసుకుంటారు కొంతమంది. రైస్ నుంచి కూడా కార్బ్స్ తీసుకుంటారు. మనము చపాతీ నుంచి తీసుకోవాలన్నప్పుడు చపాతీతో ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే వీక్లీ ఎన్ని టైమ్స్ తీసుకోవచ్చు మనం ఈ డైట్? పన్నీర్ అనేది వెయిట్ లాస్ వాళ్ళకి, అంటే వెజిటేరియన్, మళ్ళీ నాన్ వెజిటేరియన్స్కి వేరే ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్. పన్నీర్ 30 grams అయితే సరిపోతుంది రోజుకు. మనం దాన్ని చాలా విధాలుగా తీసుకోవచ్చు. మనం ఈరోజు చపాతీతో స్టఫ్ చేసుకొని ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, చపాతీ చేసుకొని స్టఫ్ అంతా ఇందులో పెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలండి. ఓకే, సో దాని కొంచెం ఎక్కువగా ప్రెస్ చేయొద్దు, చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. చపాతీలో స్టఫ్ పెట్టుకొని మనము పరాటా లాగా చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం పెనం పైన కాల్చుదాం. స్టవ్ ఆన్ చేయాలి. ఈసారి ఆయిల్ చాలా తక్కువ అండి. జస్ట్ బ్రషింగ్గా, కొంతమందికి ఇంట్లో బ్రష్ ఉంటుంది, దాంతో అప్లై చేసుకుంటే మనం తక్కువలోనే అప్లై చేసుకోవచ్చు. పెనం వేడెక్కింది. మనం ఇందులో చపాతీని కాల్చుకుందాం. కానీ చాలా మంచి స్టఫ్ అండి. అవునండి, అండ్ వెరీ న్యూట్రిషియస్ అండి. ఎలా అంటే కొన్నిసార్లు మనకి ఒక మంచి హెల్తీ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు మాత్రం ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎక్కువ మందికి వెయిట్ లాస్ అనేటువంటి డైట్లో ఏదైనా ఫాలో అవ్వాలి అనుకునేటప్పుడు అన్ని రెస్ట్రిక్షన్సే పడతా ఉంటాయి. కొంతమంది అయితే ఆయిల్ని కూడా బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మాత్రం ది బెస్ట్ రెసిపీని మీకు అందివ్వటం జరిగింది. కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి డెఫినెట్గా. ఎందుకంటే వెయిట్ లాస్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, డైట్ ఫాలో అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం బెస్ట్ రెసిపీస్ ఏవైతే ఉంటాయో నేను లావణ్య గారు అందివ్వటం జరుగుతుందనమాట. మీకు ఇంకేదైనా కావాలి అనుకుంటే కూడా మేము వాటి మీద వీడియోస్ చేస్తాం. సరే చూద్దామండి. ఎస్ అండి, ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. షూర్ అండి. బాగా పన్నీర్ పరాటా, కంప్లీట్ న్యూట్రిషన్ పన్నీర్ పరాటా. సో వెయిట్ లాస్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ది బెస్ట్ రెసిపీ అనమాట. మేము చేసేటువంటి సిరీస్ ఏదైతే ఉందో మీకు అందుబాటులో ఉండే విధంగానే, అంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ ఇంట్లోనే ఉండేటువంటిది, మీ కిచెన్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటితోనే చేసుకుని మీకు ఆహారంగా తీసుకునే విధంగా వీటిని చేస్తూ ఉన్నాం మేము. అండ్ ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించిందే కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి మీకు ఇంకేం కావాలి అని. వెయిట్ లాస్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అని అంటే భయపడతారు. ప్రతి దాన్ని ఇలా అవుతుందేమో, నా బాడీ మొత్తం అన్ఈవెన్ అయిపోతుందేమో, మళ్ళీ ఓవర్ వెయిట్ అయిపోతానేమో భయపడతారు. బట్ ఇటువంటి రెసిపీస్ చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇలా కూడా తినొచ్చు అని. కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ని బ్లేమ్ చేస్తుంటారు. బట్ అటువంటి ప్రాసెస్ కూడా లేకుండా దీన్ని మీరు వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చారు. ఒక మంచి స్టఫ్ అనమాట. చూస్తుంటే మళ్ళీ ఫుడ్ కూడా అవసరం లేదండి. ఒక్కసారి తిన్న తర్వాత ఆటోమేటిక్గా చాలామంది రైస్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు కదా. అవునండి, వెయిట్ లాస్లో ఉన్నా జనరల్గా ఉన్నా సరే. సో ఈ డైట్ని కనుక మీరు ఎన్ని డేస్ తీసుకుంటే మంచిది? మనం ఇంట్లో చపాతీ చేసుకుంటూ ఉంటాం, దాన్ని కొన్ని కొత్త పద్ధతుల్లో చేసుకున్నప్పుడు మనం ఇలా ట్రై చేసుకోవచ్చు. కంపల్సరీ మన సౌత్ ఇండియన్స్ రైస్ అండ్ చపాతీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చపాతీ కంటే కూడా రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటే వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అని కాదు, వెయిట్ మేనేజ్మెంట్లో ఉంటుంది. నేను ఆ వర్డ్ని ఎప్పుడు వాడను, ఎందుకంటే హెల్త్ అనేది నాట్ ఓన్లీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, కంప్లీట్ మన సిస్టమ్, బాడీకి అందవలసిన అన్ని న్యూట్రిషన్స్ అందడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్.
ఒకసారి టేస్ట్ చేస్తానండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఒక ప్యూర్ తెలుగు రెసిపీని టేస్ట్ చేస్తున్నంత ఫీలింగ్ ఉంది. విత్ ప్యూర్ తెలుగు ఆయిల్, తెలుగు వంటలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక వెయిట్ లాస్కి సంబంధించినటువంటి రెసిపీస్ ఏదైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే డెఫినెట్గా నేను లావణ్య గారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మీరు డైట్కి సంబంధించింది ఏదైనా సరే యోగా క్లాసెస్కైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.